ధన్యవాదాలు అధ్యక్ష. పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. ఇక్కడ గతంలో వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006లో ప్రవేశపెట్టింది అధ్యక్ష. 1975కు ముందు సాగు చేసుకున్నటువంటి గిరిజన రైతులకు 2008, 2011, 2021 సంవత్సరాల్లో భూములు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోగు సాగు చేసుకునే వారందరూ కూడా పట్టాలు ఇస్తామని మోసం చేసింది అధ్యక్ష. రాష్ట్రంలో 6,96,096 మంది పోడు రైతుల పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా అందరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఇల్లందు నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో 11,466 మంది గిరిజనులకు 40,913 ఎకరాలకు RYFR పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. బీఆర్ఎస్ పాలనలో ఇల్లందు నియోజకవర్గంలో 15,000 మందికి 48,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. 26,500 మంది గిరిజన రైతులకు 89,877 ఎకరాలు పట్టాలు ఇచ్చారు మా నియోజకవర్గంలో అధ్యక్ష. కానీ పోడు భూములకు సాగుకు వసతి లేక గిరిజనులు వర్షాధారంతో సాగు చేస్తున్నారు. బోర్లు వేసుకునేందుకు ఐటీడీ అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు బోరు తవ్వకాలను అడ్డుకుంటున్నారు అధ్యక్ష. బోర్ వేసుకున్నటువంటి రైతులు తమ సొంత ఖర్చులతో విద్యుత్ సౌకర్యము ఏర్పాటు చేసుకునే వారిని ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. కావున సొంత ఖర్చులతో విద్యుత్ సౌకర్యం కల్పనకు అనుమతులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా 6 పట్టాలు కలిగిన చనిపోయినటువంటి గిరిజన రైతులకు చెందిన భూములకు వారసత్వ హక్కులు కల్పించాలని మరి పట్టాలు జారీ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. పోడు పట్టాలకు సంబంధించి ఏమైనా తప్పులుంటే అనేక సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. జారీ కాబడిన RYFR పట్టాల్లో ధోరణుల తప్పులు సరిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, పద్దులపై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, దానికి ముందు తమకు విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తూ ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగత వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. నేను మంత్రిగా, మిషన్ భగత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి
ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే మినిస్టర్ నేను మా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాము. ఐ విల్ లైక్ టు అపీల్ అపోజిషన్కు సంబంధించి నిన్న సాయంకాలం కూడా సార్ మీరు ప్రస్తావన చేసింది ఈ విధంగా అరుపులు నచ్చటం లేదు అనే ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఒక సభ్యురాలు అనుకోవటం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఈ విధంగా డిస్టర్బెన్సెస్ మాకు నచ్చలేదు, మీకెట్లా నస్తుందని కొంతమందిని అనటంతో ఒక మిస్కమ్యూనికేషన్ జరగడం జరిగింది. దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎవరైతే గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో దాని తదుపరి మేము కూడా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా ఆ విధమైన సమాధానం చెప్పేటప్పుడు కూడా మీరు కూడా ఆ విధంగా సహకరించమని కోరుతాను. అయితే తమరి విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని చెప్పి తమకు కోరుతా ఉన్నా. అధ్యక్ష ఈ రోడ్ల విషయంలో మొన్న మంత్రి గారి సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరం మేము మా మొత్తం పీరియడ్లో కేవలం 8,112 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాంట్లో 4,167 కోట్లు అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశారన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. అయితే అది అవాస్తవం అధ్యక్ష. అంటే అంకెలు సరిగ్గానే ఉన్నాయి, కానీ మరి ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే 4-5 సీఈలు ఉంటారు అధ్యక్ష. ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సీఈ చూసుకుంటాడు. అయితే ఒక్క సీఈ ఇచ్చిన దాన్నే బహుశా వారు చూసిరేమో. యాక్చువల్గా ఏంటంటే అధ్యక్ష దీంట్లో స్టేట్ రోడ్స్ అండ్ ఎస్ఆర్